ఒక పచ్చి కొబ్బరి చిప్పను తీసుకున్నానండి. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొంచెం చింతపండు నానబెట్టేసుకున్నాను. ఒక 4 కరివేపాకు రెమ్మలు. ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆ ముక్కల్ని వేసుకున్నానండి. కట్ చేసుకున్న ముక్కల్ని కొంచెం ఒక మిక్సీ జార్ తీసుకొని చిటికెడు పసుపు, ఈ వేయించుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. మొత్తం అన్నిటిని వేసుకోవాలి. మొత్తం అన్నిటిని వేసుకున్నాక నానబెట్టేసుకున్న చింతపండుని కూడా వేయాలి. చింతపండుని వేసేసుకొని సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగినంత. సాల్ట్ వేసేసుకొని కారం వేసుకోవాలి. నేనైతే ఒక 1½ స్పూన్ వేస్తున్నాను. వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక కళాయిలో నేనైతే గ్లాసున్నర ఆయిల్ పోసుకున్నాను. ఎండుమిర్చి వేయాలి. తాలింపు గింజలు కూడా వేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఒక 2 వెల్లుల్లి రెమ్మలు వేసి మంచిగా వేయించుకోవాలండి. ఇలా మంచిగా వేయించుకున్న ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పచ్చడిని దీంట్లో కలిపేసుకోవాలండి. మొత్తం వేసుకొని అంతే, టేస్టీ పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ. నేనైతే సర్వ్ చేసుకుంటున్నానండి. ఇది ఇడ్లీలో, దోశలో, రైస్లో చాలా బాగుంటుందండి. నాకైతే మస్తు ఇష్టం అండి. ఇట్లా మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం. ఇలా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిదండి. మొత్తం అంతా ఇలా తీసేసుకుంటున్నాను. అంతే, రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ. సింపుల్.